మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, బిష్నోయ్ గ్యాంగ్ ని తీవ్రవాది సంస్థగా ప్రకటించాలి అంటూ కెనడాలో తీవ్రంగా డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని కూడా భయభ్రాంతులకి గురి చేస్తోంది ఈ గ్యాంగ్. ఎటువంటి పరిస్థితుల్లో ఈ గ్యాంగ్ ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి, వాళ్ళని ఆ బిష్నోయ్ని కూడా అప్పజెప్పాలి అని భారతదేశాన్ని కూడా అడగడం జరుగుతుంది. అసలు మొత్తం ఎంటైర్ కథ ఏమిటి బిష్నోయ్ గ్యాంగ్ కథా కమామిషు మేడం? ఇప్పుడు ఈ లారెన్స్ బిష్నోయ్ అంటారు ఒక అతన్ని. ఈ బిష్నోయ్ గ్యాంగ్ ఎలాంటిది అంటే సుఫారీ తీసుకుని హత్యలు చేసే గ్యాంగ్ అనమాట. అలాగే మనకి చరిత్రలో గనక దగ్గులు పిండారీలు అని ఉండేవాళ్ళు. మెరుపు దాడులు చేసి మనుషుల్ని చంపేసేవాళ్ళు. ఎలా అంటే ఇలా చూసేలోపు కొన్ని తలకాయలు తెగిపడేవి. ఆ విధంగా ఉండేవాళ్ళు. వాళ్ళు కర్కశంగా క్రూరంగా ఉంటారు. అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ పంజాబ్ నుంచి ఎక్కువ సిక్కులు కెనడాకి వెళ్తారు, అమెరికాకు కూడా వెళ్తారు, అన్ని దేశాలకి వెళ్తారు. కెనడాలో ఎక్కువ. ఓకే, వాళ్ళు కన్జర్వేటివ్ పార్టీని కి సపోర్టింగ్గా ఉంటారు ఆ దేశంలో. అయితే అక్కడ వాళ్ళ లీడర్ని ఒక అతన్ని చంపేశారు. ఎవరు చంపేశారు? ఈ లారెన్స్ బిష్నోయ్ వాళ్ళు చంపేశారు. ఎందుకు చంపేశారు అని అంటే, ఇప్పుడు మనకి ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఢిల్లీ ముట్టడి చేసి చాలా పెద్ద ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి డబ్బులు ఇచ్చింది ఈ కెనడాలో ఉన్న సిక్కు నాయకులు, సిక్కు లీడర్లు అని నమ్మారు మన దేశంలో ఉన్న కొందరు. ఆ కొందరు ఎవరో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నమ్మి అసలు ఈ దేశంలో ఒక చట్టం తీసుకొస్తే వ్యవసాయ చట్టం, ఆ వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకునేటట్లుగా చేస్తుందా ఆ ఉద్యమం, ఆ ఉద్యమానికి తోడ్పడిన వాడిని చంపేసేయాలి, అంటే ఆ ఉద్యమానికి తోడ్పాటునిచ్చిన వాడిని చంపాలి అనే ఉద్దేశంతో అతన్ని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కి కాంట్రాక్ట్ ఇచ్చేసేసి అతన్ని కెనడాలోనే కాల్చి చంపారు. ఇప్పుడు అది కెనడాకి ఎంత పరువు తక్కువ విషయం అయిందంటే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా ఓ పక్కన, రెండో పక్కన ఏంటి అంటే ఆ సిక్కులందరూ కన్జర్వేటివ్ పార్టీకి సపోర్టింగ్గా ఉంటారు. మరి అక్కడున్న సిక్కులందరికీ అతను ఒక దేవుడు లాంటి వాళ్ళు. ఆయన చంపేశారు కదా, వాళ్ళందరి తరఫున కక్ష తీర్చుకున్నట్లుగా కనిపించాలి అంటే ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ని పట్టుకోవాల్సిందే ఏమైనా సరే. వీళ్ళు మామూలుగా ఇట్లా సుఫారీలు తీసుకుని మనుషులు చంపడమే కాకుండా సామాన్య ప్రజలను కూడా భయభ్రాంతులు చేస్తూ ఉంటారనమాట. అంటే దోపిడీ దొంగల మాదిరి, ఇందాక నేను చెప్పాను కదా దగ్గులు పిండారులని, ఆ టైప్లో వీళ్ళు దోచుకోటాలు, దోపిడీలు, హత్యలు చేయడాలు, అత్యాచారాలు చేయటాలు, ఏదంటే అది వాళ్ళు ధైర్యంగా చేసేస్తారు. అసలు మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు వీళ్ళ నాయకుడు జైల్లో ఉన్నాడు, తిహార్ జైల్లో ఉన్నాడు, అయినా వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారా? అయినా అసలు జైల్లో ఉండి ఎలా చేయగలుగుతున్నారు? వీడు ఎట్లా నాయకత్వం వహించగలుగుతున్నాడు, నేతృత్వం వహించగలుగుతున్నాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్ అనమాట. అలాగే మన దేశంలో కూడా ఏం తక్కువ చేయట్లా వాడు. సల్మాన్ ఖాన్ పైన ఆ మధ్య ఒక దాడి జరిగింది, అంటే అతను చంపేస్తారు అని. అంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్ని చెడ్డ పనులు చేస్తూ ఒక మంచి పని చేస్తున్నట్లుగా ఒక కలరింగ్ ఇస్తారు, బిల్డప్ కలరింగ్ ఇస్తారు. ఆ కలరింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మన సల్మాన్ ఖాన్ ఒకప్పుడు ఎప్పుడో పాత రోజుల్లో కృష్ణ జింకల్ని వేటాడాడు. ఆ కేసు ఇప్పటికీ వెంటాడుతూ ఉంది. ఈ దేశంలో మనుషులు చంపిన పట్టింపు ఉండదు, కానీ ఆవుల్ని కృష్ణ జింకల్ని చంపితే మటుకు చాలా గొడవ అయిపోద్ది. అయితే ఆ చాలా గొడవ ఎట్లా అయిపోయింది అంటే, ఈ బిష్నోయ్ తెగ అనే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కృష్ణ జింకలంటే అమితమైన ప్రాణం. వాళ్ళకి కృష్ణ జింక వాళ్ళ ఏమనాలి, వాళ్ళ ఆరాధ్యమైన పూజ్యమైన జంతువు అనమాట. అయితే వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే, ఈ కృష్ణ జింక పిల్లలు గనక వాళ్ళ దగ్గరకు వచ్చినాయి అనుకోండి, ఒక పాలిచ్చే తల్లి ఉందనుకోండి, ఒక వైపు బిడ్డకి పాలిస్తే ఒకవైపు జింకకి పాలిస్తారు వాళ్ళు. అంత పిచ్చి వాళ్ళకి కృష్ణ జింక అంటే. ఎమోషన్
వాళ్ళకేదో బాండేజ్ ఉంది. ఇప్పుడు ఆవు మాంసం తింటున్నారు అని చెప్పి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి లాగి ఆవు మాంసం తిన్నారు వీళ్ళు అని చెప్పి మనుషుల్ని మాబ్ లించింగ్ చేయలే మన దేశంలో. అంటే రాళ్ళు పెట్టి కొట్టి చంపారు. మీ ఇంట్లో మాంసం దొరికింది, ఆ మాంసం ఖచ్చితంగా ఆవు మాంసమే అని చెప్పి చేసిన మూర్ఖులు ఉన్న మన దేశంలో ఇది పెద్ద విచిత్రం ఏమీ కాదు. అంటే వాళ్ళు కృష్ణ జింకకి అంత ప్రాణం ఇస్తారు కాబట్టి బిష్ణోయికి అంత కోపం వచ్చింది. కోపం వచ్చి ఆఖరికి సల్మాన్ ఖాన్ని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. అంటే మనకేమనిపిస్తుంది జనరల్గా, అసలే ఆల్రెడీ మన దేశంలో ఒక హిందూ ముస్లిం హేట్రెడ్ ఆల్రెడీ నడుస్తూ ఉంది. ఈ హేట్రెడ్లో సల్మాన్ ఖాన్ని అప్పుడెప్పుడో జింకలు చంపిన దీనికి ఇప్పుడు కక్ష తీర్చుకుంటున్నారు. అంటే అసలు ఒక జంతువు పట్ల ఉన్న ప్రేమ, వాళ్ళ జంతువు మీద వాళ్ళకి అంత ప్రేమ ఉన్నప్పుడు జింక పైన మన ఆవు పైన మనకు ఎంత ప్రేమ ఉండాలి అని ఒక భావావేశం పుట్టుకొస్తా లేదా? ఈ భావావేశాలన్నీ కలెక్టివ్గా అయినాయి అనుకోండి, అప్పుడు ఒక రకమైన వాళ్ళ పట్ల సాఫ్ట్ కార్నర్ వస్తుంది. బిష్ణోయ్ పైన సాఫ్ట్ కార్నర్ వస్తుంది. ఇప్పుడు వీడు ఇంత క్రూరుడని మనం మాట్లాడుకుంటున్నాం కానీ కొన్ని చోట్లకి వెళ్ళి నుంచొని రోడ్డు మీద నుంచొని ఈ మాట అంటే మనం చంపేస్తారు. అది నిజం. ఇప్పుడు వాళ్ళ ఊర్లోకి వెళ్ళి మనం ఈ మాట అన్నాం అనుకోండి, ఇదేం క్రూరత్వం, ఇదేం పిచ్చితనం, మీ బిడ్డ అన్ను మీ జింక ఒక సమానం ఎట్లా అవుతాయి అని. ఇప్పుడు మనం కుక్కలు పెంచుకునే వాళ్ళని, పిల్లుళ్ళు పెంచుకునే వాళ్ళని, రకరకాలు పెంచుకునే వాళ్ళని చూస్తున్నాం కదా. పశుపోషణ చేస్తాం, మనం అన్నీ చేస్తాం. కానీ జింకకి నేనేం తప్పు పట్టట్లే. అసలు నా ఉద్దేశంలో వాళ్ళు కృష్ణ జింకకి అంత ప్రాధాన్యతనివ్వటాన్ని నేను అసలు తప్పు పట్టను. ఎందుకంటే నాకు ఒక జంతువు అంటే ఇష్టం, మీకు ఇంకో జంతువు అంటే ఇష్టం, లేదా ఇంకోటి ఇష్టం, అది వేరే విషయం. కానీ ఎప్పుడో దాదాపు 30 ఏళ్ళు అయిపోయింది దగ్గర కృష్ణ జింకని వేటాడి. అది కృష్ణ జింకని తెలిసి వేటాడాడో తెలియక వేటాడాడో కూడా తెలియదు. పైగా అప్పుడు జింకల్ని చంపడానికి సంబంధించి ఒక చట్టం ఉందని కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడంటే అందరికీ తెలిసింది. కానీ మరి అతను తెలియక చేశాడులే అని చెప్పి ఊరుకోవచ్చు కదా. ఈ రోజు తీసుకొచ్చి సల్మాన్ ఖాన్ పైన హత్యాయత్నం చేయడం వెనకమాల వాళ్ళు చేసే 100 పాపాలని కడుక్కునే ఉద్దేశం కనిపిస్తుంది ఇక్కడ. ఇది బిష్ణోయ్ గ్యాంగ్ అంటే. పైగా ఇంకొకటి మనం ఆలోచించాల్సింది, అతను తిహార్ జైల్లో ఉండి బయట ఎంత విధ్వంసం ఎట్లా సృష్టించగలుగుతున్నాడు, వ్యవస్థలు అతనికి ఎలా సహకరిస్తున్నాయి, ఇది మనం ఆలోచించాల్సింది. సో జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నారు. అంటే బీజేపీ పార్టీకి ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగు చాలా అవసరమైనది, వీళ్ళే అతన్ని పెంచి పోషిస్తున్నారు అనేది తేట తెల్లం. లేకపోతే తిహార్ జైల్లో అంత ఈజీగా ఆ మధ్య సుకేష్ అని ఒకడు తిహార్ జైల్లో ఉన్నాడు. వాడు కూడా ఇలాగే మద్యం కుంభకోణం, కవిత లిక్కర్ కుంభకోణాన్ని గురించి మాట్లాడుతుండేవాడు ఎక్కువ. వాడు 2 లక్షల జీన్స్ ప్యాంట్లు, ₹1,00,000 బూట్లు వేసుకుంటున్నాడు, ఖరీదైన వస్తువులన్నీ తన దగ్గర ఉంటున్నాయి అని చెప్పి జైలు అధికారులు సోదా చేసి తీసుకుంటే మళ్ళీ అతనికి ఫోను సౌకర్యం ఉంది అక్కడ, అతను కూడా ఇట్లాగే లోపల కూర్చొని బయట దందాలు చేస్తున్నాడు అనేది తేట తెల్లమైంది. అది ఎట్లంటే వాడు జైల్లోనే ఉన్నాడు. ర్యాన్బ్యాక్సీ అని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. ఇద్దరు అన్నదమ్ములకి తగాదా వచ్చింది వాటాల దగ్గర. వస్తే ఒక అన్న తమ్ముడిని వేసేయించాడు ప్రైవేట్ గ్యాంగ్ని పెట్టి, సుఫారీ గ్యాంగ్ని పెట్టి వేసేస్తే ఇవాళ ఉన్న టెక్నాలజీకి వాడిని పట్టుకొచ్చి జైల్లో వేశారు. వేస్తే ఈ జైలుకి వచ్చాడు కాబట్టి వీడు ఈ జైల్లో ఉండి సహఖైదీ కదా, వీడు నువ్వెందుకు వచ్చావు అని మాట్లాడుకుంటారు కదా. ఓహో వీడు ర్యాన్బ్యాక్సీ కంపెనీ కూడా వచ్చాడా, వీడి దగ్గర నుంచి డబ్బులు గుంజొచ్చు అని చెప్పి ప్లాన్ వేసి మీ ఆవిడకి చెప్పు, పలానా వాళ్ళకి కొన్ని కోట్లు ఇమ్మని చెప్పు, ఇస్తే నేను నీకు సౌకర్యాలు ఇస్తా, నీకు బెయిల్ ఇప్పిస్తా, పంపించేస్తాడు, కేసు నుంచి విడుదల చేయిస్తానని చెప్పి మాట్లాడుకుంటే వీడు కూడా భార్య ములాఖత్కి వచ్చినప్పుడు చెప్పేస్తాడు ఈ సంగతి. ఆమె డబ్బులు అరేంజ్ చేస్తుంది, బెయిల్ రాలా, సొమ్ములు పోనాయండి, ఏం చేద్దాం అయింది అక్కడ స్టోరీ.
అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అసలు వీళ్ళు జైల్లో కూర్చొని ఇన్ని రాచకార్యాలు వెలగబెట్టగలుగుతున్నారు అంటే వీళ్ళకి ప్రభుత్వం అండలును అధికారుల అండలు ఏలిన వాళ్ళ ఆ, చల్లని చూపులు లేకపోతే ఇవన్నీ చేయగలుగుతారా? అది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇలాంటివి చెప్పుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మట్టుకు అది ఒక సఫారీ గ్యాంగు.